పోక్సో యాక్ట్ మీద వివరించండి. ఒకడు కర్రతోటో, కట్టెతోటో, చెయ్యితోటో కొట్టుకుంటే ఏ రకమైన సెక్షన్లు ఉంటాయి? ఎన్ని ఏండ్లు జైల్లో ఉండవలసొస్తది అన్నది చెప్పండి. ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకుంటే ఏం జరుగుతదని ఆ ఊర్లో పోయి చెప్పండి. అవేర్‌నెస్ చేయండి. చట్టం తెలవక తప్పులు జరుగుతా ఉన్నాయి. ఆ తప్పులను అనుసరించి మీరు శిక్షలేస్తా ఉన్నారు. పోలీసోళ్ళు ఏదన్నా ఒక పోలీస్ స్టేషన్ తీసుకోండి దయచేసి. ఇనిషియేషన్ తీసుకోండి. మీకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వస్తది ఎస్ఐ గారు నేను చెప్తా ఉన్నా. ఎస్ఐయో, సీఐయో చెప్తా ఉన్నా. ఎవరైనా ఈ వీడియో చూస్తే మీ మండల పరిధిలో లేకపోతే మీ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఏదైతే మండలాలు, ఊర్లు ఉంటాయో ఒక్కో ఊరు ఒక్కో రోజు పోండి. ఆ ఎస్ఐ గారిని పంపియండి విత్ టీమ్ తోటి. వాళ్ళు అవేర్‌నెస్ క్లాసెస్ చేయాలి గ్రామ ప్రజలందరిని పిలిచి. ఒక 2 గంటలు, 3 గంటలు తీసుకోండి క్లాస్. 6 గంటలకు మొదలుపెట్టి 9 గంటల దాకా చెప్పుండ్రి సాయంత్రం. పనులకు పోయి అంతా 6 గంటలకు అంతా తావుముట్టొస్తారు కదా! 2, 3 రోజులు క్యాంపెయినింగ్ చేయరి. పోలీసోళ్ళు మీ ఊరికొస్తుర్రు మీకేదో చెప్పేతందుకు అనని. ఇట్లా క్యాంపెయినింగ్ చేయండి. దొంగతనం చేస్తే ఏమైతది? ఒక అమ్మాయిని ఏదన్నా ఇబ్బంది పెట్టాలని చూస్తే ఏమైతది? కొట్లాడుకుంటే ఏమైతది? యాక్సిడెంట్లు చేస్తే ఏమైతది? స్థిమితం లేక మత్తులో ఎవరినైనా హతమారిస్తే ఏమైతది? ఇల్లీగల్ ఎఫ్ఐఆర్‌లు పెట్టుకుంటే ఏమైతది? ఇట్లాంటి క్లాసులు ఇవ్వండి. గ్రామ ప్రజలకు ఇవ్వండి. అవేర్‌నెస్ వస్తది. అటువంటి ఏమన్నా మీరేమన్నా బుక్‌లు ఇట్లా తయారు చేస్తే లేకపోతే ఏమన్నా ఫ్లయర్స్ లాంటివి లేకపోతే అటువంటివి వాళ్ళకివ్వండి. గ్రామ యువకులను ముఖ్యంగా ఇన్వాల్వ్ చేయండి. ఒక టీమ్ ఫార్మ్ చేయండి. ఆ ఊర్లో గంజాయి దొరికినా లేకపోతే ఈ డ్రగ్స్ దొరికినా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఒక వ్యక్తిని పెట్టండి ఊర్లో. ఊర్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి జ్ఞానవంతుడైనటువంటి ఒక వ్యక్తిని పెట్టండి.